హాయ్ అండి. క్యాబేజ్‌తో ఏ వంట చేసినా, ఎలా చేసినా గానీ ఇంట్లో వాళ్ళు తినంటూనే ఉంటారు. మనం గూడా మన ప్రయత్నాలైతే మానం కదా! అన్ని రకాల కూరలు తినిపించడానికి. ఇంకా సరే ఈ వెర్షన్ ఆఫ్ కర్రీ అయితే మీకు లంచ్ బాక్స్‌లోకి ఇచ్చినా బావుంటుంది. అన్నంలోకి బావుంటుంది. సైడ్ డిష్‌గా చపాతీలో కూడా బావుంటుందండోయ్. క్యాబేజీ తినిపించడానికి కష్టపడాలి గానీ, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే కష్టపడక్కర్లేదండి. అందుకని చక్కగా ఒక చిన్నగా లైక్ ఇచ్చేసేయండి. ఇంకా చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పడుంటుంది కదా! ఇంక నేనైతే ఫస్ట్ క్యాబేజ్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇందులో వేసింది మస్టర్డ్ ఆయిల్. అందుకని మస్టర్డ్ ఆయిల్ చక్కగా వేడి పెనంలో వేశాక బాగా వేడెక్కాలి. ఇంకా మీరెంత మంట మీద ఉన్నారో అలాగా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేశాక ఇది కూడా అంత చిటపటలాడాలి. కోపంగా ఉన్నప్పుడు మన కోపాలు, తాపాలు చూపించడానికి మొగుళ్ళు తప్ప మనకి ఏం దొరుకుతాయి చెప్పండి. ఇంక ఇందులో నేనైతే కట్ చేసిన క్యాబేజీ, చక్కగా క్యారెట్ కూడా వేసేసాను. మీరు ఇంకా తినిపించాలనుకుంటే క్యాప్సికము, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ మాత్రమే వేశాను. ఇదైతే సింపుల్‌గా అయిపోతుంది. అండ్ అదే కాకుండా కొంచెం రైస్‌లోకి బావుంటుంది. చపాతీలోకి కూడా మనం రోల్ చేసి ఇచ్చేయడానికి బావుంటుంది. చక్కగా చపాతీకి సాస్ రాసేసి, ఇది పైనుంచి వేసేసి, 4 ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇచ్చామంటే సూపర్‌గా ఉంటుందండి. ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ కూడా, డిన్నర్ కూడా అయిపోతుంది. స్నాక్ కూడాను. అయితే ఇందులోనే సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోండి. సరిపడినంత అని చెప్పినప్పుడు మీకెంత సరిపోతుందో అంత వేసుకోమని నా కవిత్వం. అంతేగాని క్యాబేజీకి, క్యారెట్‌కి నేను వేసినంత వేయమని కాదు. సో, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఒక్కొక్క ఫ్యామిలీస్‌లో మీ దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఏదైనా కానీ లాస్ట్‌లో ఒక నిమ్మకాయ పిండామనుకోండి అద్దిరిపోతుంది. వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ ఇందులోనే ఓ 4 ఉడికించిన నూడిల్స్ కూడా వేసేసుకుంటే నూడిల్సే అయిపోతుంది కదండీ! మీకనిపిస్తే మీరు అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇది కూరల్లో కూడా బావుంటుందండి. నాకిది సైడ్ డిష్ కింద డీప్ ఫ్రైలు అవి ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు. డ్రై ఫ్రైగా ఉండి బావుంటుందనమాట. సరే ఇంకిక్కడ పెద్ద తలనొప్పి ఎక్కడ ఉంటుందంటే క్యాబేజ్‌లోంచి నీళ్ళు వచ్చేస్తాయి సాల్ట్ ఎయగానే. అందుకని అవి చక్కగా ఇంకే వరకు సిమ్‌లో పెట్టుకొని క్యారెట్ ఉడికే వరకు ఉడికించుకొని మూత పెట్టేసి ఇంక అన్నీ అయిపోయి అనిపించాక సాల్ట్ ఎలాగో వేసాం కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు స్టవ్ కట్టుకోండి. వాటర్ ఉండగా కడితే బాగోదు. అండ్ ఇది లేదు అనుకుంటే మీరు కుక్కర్‌లోనైనా ఒక్క విజిల్‌కి ఉడికించేసుకోవచ్చు. బట్ అప్పుడు అందులో వాటర్ వేస్తాం కాబట్టి కొంచెమైనా ఆ వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు ఒక్కసారి హైలో పెట్టాలి కుక్కర్ అయిపోయాక. ఇంకా అదండి సంగతి. ఈ కూర అయితే రెడీ చేస్తాను. నేను ఇంకా సూపర్‌గా మిగిలిన వంటంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఈ రోజుకి. మీరు లైక్ ఇచ్చారో లేదో ఒక్కసారి గుర్తు తెచ్చేసుకొని, నేను ఈ కొత్తిమీర ఇందులోకి విసిరి కొట్టినట్టు మీరు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ విసిరి కొట్టేయండి. విసిరి కొట్టమంటే పక్కకి పంపేయమని కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ ఎలాగో ఆన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, చక్కగా మీకు అన్ని నోటిఫికేషన్‌లు వచ్చేస్తూ ఉంటాయి. పడుంటుంది కదా! అండ్ నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. 4700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మా వారు ఇది నమ్మలేకపోతున్నారు గానీ, నిజమని నిరూపించాలని నేనైతే అనుకుంటున్నాను. చూసినప్పుడల్లా నువ్వేదో వాగుతూ ఉంటావు అందుకనే వచ్చేస్తున్నారంటారు. బట్ నా కష్టాన్ని వాళ్ళైనా గుర్తిస్తున్నారని నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కోసం. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ వ్యూవర్.